బీజేపీ పార్టీ చీఫ్ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బిఎల్ సతీష్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పు, ఈ నెల 9న మోదీతో పాటు కొంతమంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంకా అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. రేపు బీజేపీ ఎంపీలతో కూడా సమావేశం జరగనుంది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ పెద్ద ఇప్పటికే ఆహ్వానించారు. చంద్రబాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తును పోలీసులు నిర్వహించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 2వ రోజు కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ ఆలియాస్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 2వ స్థానంలో ఉండగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఫలితాలు ఒక సునామీ అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ కి 21 సీట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. రాష్ట్రానికి హోదా, హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ ఇలాంటి వాటిపై కూటమి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాజధాని అని ఈ 5 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేదని, ఇప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. దేశంలో బీజేపీకి సీట్లు తగ్గడంపై ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్ అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వంశీకృష్ణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మహబాద్ ఎంపీ బలరాం నాయక్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన బలరాం నాయక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఓటమిపై వైసీపీ నేతలు భిన్న అభిప్రాయాలు వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ఓడిపోయామని కొందరు, అధికారుల తీరు వల్ల ఓడిపోయామని, సంక్షేమంపై కుట్ర జరిగిందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇండియా కూటమి ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్. రెబ్బన మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ వాసుకి వినతి పత్రం ఇచ్చారు. 6 నెలలుగా వేతనాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వీళ్ళకు సుమారుగా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 13 నెలల నుంచి 10 నెలల నుంచి 6 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో వీళ్ళు అనేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు గురవుతున్నారు. మరి నిన్న మేము రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టర్ వంటి సీతక్క గారిని ఏఐటీ సదనంలో కలవడం జరిగింది. మరి మినిస్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంట్ కానివ్వండి, లేకుంటే జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు, అలాగే మరి గతంలో సమ్మె చేసినప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సమ్మె చేసినప్పుడు 34 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు సమ్మె చేసే అధికారులు అప్పుడున్న ప్రభుత్వం అనేక దఫాలుగా చర్చలు జరిపి మేము ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్తే మేము సమ్మె విరమించడం జరిగింది. కానీ నేటికి ఆ యొక్క సమస్యలు ఎక్కడ చేసినా గొంగలినట్టు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేపల ప్రసాద పంపిణీకి సిద్ధమైంది. జూన్ 8న జరిగే కార్యక్రమాన్ని ఫిషెస్ చైర్మన్ మెట్టు సాయి, ఏసీపీ చంద్రశేఖర్, ఫిషెస్ జాయింట్ కమిషనర్ శంకర్ రాథోడ్ పర్యవేక్షించారు. ఏపీలో ఇది ప్రజల గెలుపు అని అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ బాలయోగి అన్నారు. ఎన్డీఏ ద్వారానే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు ఈ 5 సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఒకటే మాట అన్నారు, వీళ్ళు ఒకటే తెలియజేస్తారు, సంక్షేమం సంక్షేమం అని ఒక మాట మాట్లాడారు. కానీ అది కూడా పూర్తిగా అందచేయలేంది ఈ వైసీపీ ప్రభుత్వం.
నరేంద్ర మోదీ గతంలో మట్టి కుండలో మట్టిని భద్రపరిచి ప్రజెంట్ చేసినట్టుగా కాకుండా స్పెషల్ స్టేటస్, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు ఇంకా మిగిలిన డిమాండ్లను పరిష్కరించే దిశగా చంద్రబాబు పనిచేయాలని ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శోభాగ్యారావు అన్నారు. ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి సపోర్ట్తో ఏపీలోని అన్ని రకాల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీణవంక సర్పంచ్లో వ్యవహరిస్తున్నాడని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. హుజూరాబాద్ ప్రజలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమ్మకం విశ్వాసం పోయాయని ఆరోపించారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడిందన్నారు. కౌశిక్ రెడ్డి గారికి పడ్డాయని, సింగపురంలో ఉన్నటువంటి బూతులో ప్రణవ్ బాబు గారు నివసించేటువంటి గ్రామం, వారి స్వగ్రామంలో ఓట్లు తక్కువ పడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయటం, ఎవరో ఆకతాయిలు కాంగ్రెస్లో లేదా టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆకతాయిలు, సభ్యత లేనటువంటి వాళ్ళు ఈ పోస్టింగ్ చేసిండ్రంటే చూసి చూడనట్టు ఊరుకునేవాళ్ళు. కానీ కౌశిక్ రెడ్డి ప్రధాన అనుచరుడు, ఎంబడి ఉండేటువంటి పిఏ, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుచరులు తెల్లవారులేస్తే ఆయన ఎమ్మటి ఉండేటువంటి వ్యక్తులే కౌశిక్ అన్న గ్రామంలో బాగా ఓట్లు పడ్డాయి, ప్రణవ్ బాబు గారి గ్రామంలో ఓట్లు పడలేదని చెప్పి సోషల్ మీడియాలో ప్రకటనలు.